హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మాస్ ఎక్కడికి వెళ్తున్నాం? యాదగిరిగుట్ట గుడికి వెళ్తున్నాం. ఇక కారు మీద వెళ్తున్నాం మేము అందరూ ఫ్యామిలీ అంతా. ఇక మా పిన్ని ఇక దేవాతి గారి కోసం వెళ్తున్నాం యాదగిరిగుట్ట. ఓకే ఫ్రెండ్స్, యాదగిరిగుట్ట మొత్తం మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అడే ఫ్రెండ్స్ ఇక వెళ్తున్నా. మా తమ్ముడు చూసారా, ఇక మా మాయి గారు, సరిపెట్టుకున్నాం. అగ మా దేవాతి గారు చూపించాలా మాసు? హాయ్ ఫ్రెండ్స్, దీప్ కార్ దీప్ ఇప్పుడు క్యాబ్ దిగి ఇక కొండపైకి వెళ్తున్నాం. టెంపుల్ చూసారా, నడుచుకుంటూ వెళ్తున్నా టెంపుల్ కి. ఎండ మాత్రం 65 degrees ఉంది. ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నా. మాసు ఎక్కడికి వెళ్తున్నా? గుడికి వెళ్తున్నాం. ఇక ఫ్రెండ్స్ పైకి ఎక్కుతున్నాం మెట్ల పైన ఉండి. అప్పుడు మా అత్తయ్య గారు అలసిపోయారు, ఈ అత్తయ్య గారు కూడా అలసిపోయారు. పైకి ఎక్కుతున్నాం, పైకి ఎక్కేస్తాం. ఎక్కిస్తాం ఇంకా నడుస్తున్నాం. మా వాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి ఇంకొంచెం ఒక 100 మీటర్లు నడిస్తే వెళ్ళిపోవచ్చు. మంచి ఎక్కడికి వచ్చాం? కొండ మీదకి వచ్చి. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. అబ్బా ఇక్కడ చూసారా, సిటీ ఉంది కదా, సిటీ మొత్తం. వెళ్దాం మనం కూడా వెళ్దాం. టెంపుల్ చూసారా, మస్తు ఉంది కదా ఫ్రెండ్స్. కష్టపడి కొండ ఎక్కిస్తాం. ఇక మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఇక మాస్టర్ ఆడుతుంది. మాస్టర్ కొండ ఎక్కిస్తాం కదా కష్టపడి. ఇంకా పైకి వెళ్ళాలి, ఇక ఇంకా ఉన్నాయి. ఇక ఈ పైకి వెళ్ళాలి, మెట్లెక్కి వెళ్ళాలి. ఇలా వెళ్తున్నారు. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. పైకి ఇక కొండపైకి వచ్చి ఇంకా పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తున్నా, అదే ఇక పైకి వెళ్తున్నా. చూడు ఇక అందరూ కార్ పార్కింగ్ ఈ పైన నీకు ఎదురు నడుచుకుంటూ వస్తాం. మస్తు ఎక్కడికి వచ్చి బొట్టు పెట్టుకున్నాం కదా, పైకి వెళ్తున్నా. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈరోజు సాటర్డే కదా, చాలా ఎక్కువ ఉంది. మాస్ కూడా వాటర్ తాగుతాడండి. మస్తు వాటర్ తాగుతావమ్మా. ఫస్ట్ వాటర్. ఫైనలీ దర్శనం అయిపోయింది. ఇక కూర్చోండి, అరిసిపోయా సరే. ఇంకా జనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మాత్రం సాటర్డే కదా, జనాలు ఫుల్ నిండిపోయారు. లక్కీ బాగుంది మాది. మాస్టర్ ఎవరిని చూసా? ఎవరిని చూసా? దేవుని చూసా కదా. జేజుని చూసావే? జేజుని చూసా. ఫుల్గా నిండిపోయింది క్రౌడ్తో జనాలు. బాబా లోపల మాత్రం సూపర్గా ఉంది. గుడి లోపల మాత్రం బాగుంది. కానీ ఒకటి ఏంటంటే మైనస్ ఏంటంటే ఫ్యాన్లు పెట్టలేదు వచ్చిన జనాలకి ఎవరికి. ఎండాకాలం కదా, దంచేస్తుంది వేడి మొత్తం. చల్లగట్టుగా ఉంది వేడి అస్సలు. చూసారా, అసలు ఒక ఫ్యాన్ కూడా, ఎక్కడ ఫ్యాన్ లేవు అస్సలు, ఒక్క ఫ్యాన్ కూడా లేదు. ఎండ మాత్రం గట్టిగా ఉంది, దంచేస్తుంది. ప్రసాదాల కౌంటర్ కూడా నిండిపోయింది. ఇంకా జనాలు ఫుల్ క్రౌడ్ ఉంది. బాగుంది కదా, బాగా కట్టారులే. అన్నీ బాగున్నాయి కానీ మెయింటెనెన్స్ కొంచెం మైనస్ అయిపోయింది. ఫ్యాన్ లైట్ పెట్టలేదు. ఫ్యాన్ లైట్ పెడితే టెంపుల్ అసలు తీయవసరం లేదు. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. ఈ క్లైమేట్కి సూపర్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు హాయ్ ఫ్రెండ్స్. టెంపుల్ పైన చూడండి, మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాం చూడండి. క్లైమేట్ మాత్రం హైలైట్ అయిపోయింది, సూపర్గా ఉంది. ఈవినింగ్ పూట ఎక్సలెంట్గా ఉంటుంది. అదే ఈవినింగ్ పూట కొంచెం వర్షాకాలంలో అనుకో మబ్బులు తాగినట్టు ఉంటుంది. టెంపుల్ గోపురం మబ్బులు తాగినట్టు ఉంటుంది. ఎంత బాగుందో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లైన్ పెద్దగా అనిపించింది కానీ దర్శనం అయ్యేటప్పటికి హ్యాపీగా బాగా దర్శనం అయింది. నేను ఫస్ట్ టైం వచ్చాను యాదగిరిగుట్టకి. మీరు కూడా వచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. చిన్నపిల్లలతో ఉంటే వాటర్ బాటిల్ మాత్రం పట్టుకొని రండి. అలాగే చిన్నది ఫ్యాన్ లైట్ ఏదైనా పట్టుకొని వస్తే మీకు కొంచెం బాగుంటుంది. ఎందుకంటే లోపల ఫ్యాన్ లైట్ లేవు, అన్నీ బాగున్నాయి. ఇకండి అత్తయ్య, మా అత్తయ్య గారు కూడా వచ్చారు. ఇక దేవాతి గారు కూడా వచ్చారు. ఇక దేవాతి గారు, ఇక మా దేవాతి గారు కూడా వచ్చారు. మధురవాడ నుండి వచ్చారు, మధురవాడ నుంచి వచ్చారు టెంపుల్ చూడడానికి. ఇక గిరిగాడు కూడా వచ్చాడు. మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఇక ఇది ఎక్కడి నుండి వచ్చాడు తెలుసు, దుబాయ్ నుండి వచ్చాడు మనోడు. ప్లేస్లో ప్రసాదాలు ఇచ్చే స్థలం ఇదే. ఇక్కడే ప్రసాదాలు ఇస్తారు.
అందరు ప్రసాదాల కోసం క్యూ కట్టారు. సరే గట్టి కట్టారు జనం మాత్రం క్యూ. మా వాళ్ళు ముగ్గురు మిస్ అయిపోయారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. 8 మంది జనాలు ఉన్నారు, ఎక్కడ మిస్ అయిపోయారు ఏంటో. బహుశా కిందకి వెళ్ళి మైక్లో చెప్పాలి. వాళ్ళు వచ్చేవరకు మేము వెళ్ళే ఉండిపోతాం. ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోవడమే, ఇక ఆంధ్రాకి రావడం ఉండదు. లోపల ఇలా ఉంది లోపల. ఇది బయటికి వెళ్ళే రూట్. ఇది బయటికి ఇలా వెళ్ళిపోలేదు, ఇలాగే నడిచి వెళ్ళిపోలేదు. మేము ప్రసాదం లైన్ కట్టాం. ప్రసాదం లైన్ మాత్రం చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది లైన్. ఆ ప్లేస్లోనే అన్నప్రసాదం పెడతారు. ఇది కొండపైన కింద చూస్తుంది అంతా. ఆ ప్లేస్లో అన్నప్రసాదం పెడతారు. అన్నప్రసాదం పెడతారు. అన్నదానం అంటారు కదా అది. కొండపైన చూస్తే ఇవి చూస్తారు ఎంత నీట్గా కనిపిస్తుంది. బాగుంది కదా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మాసు చూడు, మాసు చూడు, బాగా రైస్ మాత్రం బాగుంది, సూపర్గా ఉంది. ఎలాగుంది గిరి ఫిష్, ఎలాగుంది? తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, ఇంకో టెంపుల్కి వెళ్ళాలి.